నేను ప్రేమించింది వాణ్ణే, నేను పెళ్లి చేసుకుంది వాణ్ణే, నా తాళికి బాధ్యుడు వాడే. ఆ జానికి మాయలో పడి నన్ను వదిలేసింది కూడా వాడే. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. నేను మనస్ఫూర్తిగా నా అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు, ఎవరి అభ్యంతరమూ లేదు. ఫామ్ ఇవ్వండి, ఫిలప్ చేస్తాను. స్వామి, నా ఈ ప్రయత్నానికి నువ్వు సహాయం చేస్తున్నావో అడ్డుపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ నేను చేస్తున్నది మంచో చెడో నీకు అర్థం కాక ఏమైనా అడ్డుపడుతున్నావేమోనని చెప్పుకోవడానికి వచ్చాను. అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఎవ్వరూ చనిపోకూడదు, అందరూ బ్రతికుండాలి, సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాను. దీనికోసం నేను అబద్ధాలు చెప్తున్నాను, మోసం చేస్తున్నాను. కానీ తప్పడం లేదు. స్వామి, జానకి నా భార్య, నా ప్రాణం, నా సర్వస్వం. అలాంటప్పుడు నందినికేదో అయితే నాకెందుకు బాధ కలిగింది? నేనెందుకు విలవల్లాడిపోయాను? నాకేం అర్థం కావడం లేదు. కానీ నందిని బాగుండాలి. నా తర్వాత తను వేరే పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానే తప్ప నందిని చనిపోవాలని నేనెప్పుడు అనుకోలేదు. ఒకవేళ ఎప్పుడైనా నందిని మీద కోపంతో నేను గాని మా అమ్మ గాని నందిని గురించి ఏమైనా చెడుగా మాట్లాడుంటే, తనకేమైనా అవ్వాలని కోరుకొని ఉంటే అవన్నీ వినకు, అవేం వినకు. తను బతకాలి, తనకేమీ కాకూడదు. నీదే బాధ్యత.
చెప్పు పట్టాభి. ఎక్కడున్నావు? బయటున్నాను. చెప్పు. నాకిక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు మహేష్. ఏ క్షణం జానకి ఏం చేసుకుంటుందోనని టెన్షన్గా ఉంది. ఏమైంది? జానకి ఏం కాలేదుగా? ప్రస్తుతానికి ఏం కాలేదు, కానీ పరిస్థితి మన చేయి దాటిపోతుందేమోనని భయంగా ఉంది. ఏం జరిగింది పట్టాభి? హాస్పిటల్కి వెళ్ళాలి అంటే హెల్త్ బాలేదేమో, చూపించుకుంటుంది కదా అని జానకిని హాస్పిటల్కి తీసుకొచ్చాను. తనేం చేసిందో తెలుసా? ఏం చేసింది? తను చనిపోయాక తన అవయవాలన్నీ దానం చేయడానికి వచ్చింది. చేసింది. ఏంటి పట్టాభి నువ్వనేది? అవును మహేష్, అప్పటికి నేనెంతో బ్రతిమలాడాను. తన మాట వినలేదు. ఏంటి విజయ్కి చెప్తున్నావా? నాకేమైనా భయం అనుకుంటున్నావా? నేనే చెప్తాను చూడు. విజయ్, అన్నయ్య చెప్పింది నిజమే. నేను అవయవదానం చేశాను. ఇందులో అన్నయ్య తప్పేమీ లేదు. జానకి, తప్పు ఎవరిది అనేది కాదు. నువ్వెందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? నీకు చెప్పాను కదా, అన్నీ క్లియర్ చేస్తాను అన్నాను కదా. నువ్వెన్ని చేసినా నేనుండాలి కదా విజయ్. అందుకే ఈ పని చేశాను. రేపు నేను చనిపోయాక నిన్ను చూడలేను, నీ మాట వినలేను కదా. అందుకే ఈ అవయవదానం. రేపు నేను చనిపోయినా నా కళ్ళు నిన్ను వెతుక్కుంటాయి. నా చెవులు నీ మాట కోసం, నీ గొంతు కోసం పరితపిస్తూ ఉంటాయి విజయ్. నా గుండె నీ కోసం ల్యాప్టాప్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. చూసావా, నేను లేకపోయినా నా అవయవాలన్నీ నీ కోసం తప్పిస్తూనే ఉంటాయి. అసలు ఆ ఊహ తలుచుకుంటేనే ఎంత బాగుందో తెలుసా? చూసావా? విన్నావా? నన్నేం చేయమంటావు? నేనేం చేయాలో అన్నీ చేస్తాను. మంచో చెడో నాకు తెలీదు. నాకు నా జానికి బ్రతకాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. నా సమస్య పరిష్కారం కావాలి. అంతే అంతే.
ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎస్ మహేష్, కాకపోతే దీనికి మనం ఒక నేరస్తుడి సహాయం తీసుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాను. అంత దూరం వెళ్లకుండా నువ్వే ఏదో ఒక ప్లాన్ చేస్తావు, మోల్డ్ సంపాదిస్తావు, ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావు అనుకున్నాను. ఇక అది కుదరదు, తప్పదు అనుకుంటే చేయాల్సింది చేయడమే. చెప్పండి డాక్టర్, ఏం చేయడానికైనా నేను రెడీ. మహేష్, ఎంత పెద్ద నేరం చేయడానికైనా సిద్ధపడిపోతున్నావు? ఏం చేయబోతున్నావో ఆలోచిస్తున్నావా? ఇంతకంటే ఆలోచించడానికి ఏముంది డాక్టర్? అసలు ఏం ఆలోచించాలి? అందరినీ మోసం చేస్తున్నానని ఆలోచించమంటారా? నేను నేరస్తుని అవుతానేమోనని ఆలోచించమంటారా? జానికి చచ్చిపోతుందని ఆలోచించమంటారా? మంచి జరిగితే ఎంతైనా ఆలోచించవచ్చు, జరగనప్పుడు ఆలోచించే ప్రయోజనం ఏముంది? నేనిప్పుడు సునామీలో ఉన్నాను డాక్టర్. ఒకటి, సముద్రం నన్ను ఒడ్డున పడేస్తుందో తనలో కలిపేసుకుంటుందో చూడాలి. అయినా నాకు ఆలోచించుకునే టైమే ఉంటే ఎంత దూరమైనా ఎంతసేపైనా ఆలోచించవచ్చు. టైం లేదు డాక్టర్. చెప్పండి, ఏం చేద్దాం? జానికి బ్రతుకు కోసం ఏదైనా సరే చెప్పండి. ఓకే ఓకే మిస్టర్ మహేష్, జానకి, నందినిల మోల్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం కుదరడం లేదు కాబట్టి, మోల్డ్స్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయడం కష్టం కాబట్టి, మన ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఒకడే ఒకడున్నాడు. ఫోటోలను చూసి ఫేస్ మోల్డ్స్ తయారు చేస్తాడు. హీ ఈజ్ ఏ క్రిమినల్ క్రియేటర్, బ్రిలియంట్. సృష్టికి ప్రతి సృష్టి చేయగలవాడు, మేధావి. అతన్ని చూసినప్పుడే నాకు అనిపించేది, తెలివిగల వాళ్ళు మంచి దారిలో వెళ్తే ఎంత మంచి జరుగుతుందో, అదే తప్పుడు దారిలో వెళ్తే కొత్త కొత్త నేరాలు తయారవుతాయి. వాడు ఉగ్రవాది కాదు గాని అలాంటివాడే, వాడు తీవ్రవాది కాదు గాని అలాంటివాడే. ఈ ఫేస్ మోల్డ్స్కి సంబంధించిన కేసులో ఆల్రెడీ అతను 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించొచ్చాడు. నువ్వు చేయబోయే సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటే అతనే కరెక్ట్. పేరేంటన్నారు? ముక్కంటి. ఎక్కడుంటాడు? ఎన్ని మోల్డ్స్ కావాలి? నాకొక్కటి సరిపోతుందయ్యా. పండగ దగ్గర పడుతుందిగా, బొమ్మలు అమ్ముకోవాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మట్టి తుడుస్తున్నావా? మట్టి మీద బతికేవాడివి, తీసుకెళ్ళవయ్యా. గొప్పోడివయ్యా బాబు, మట్టితో దేవుళ్ళని తయారు చేస్తున్నావు. ఏ దేవుడు మట్టితో మనుషులను తయారు చేయడంలా? మనం మట్టితో దేవుణ్ణి తయారు చేస్తే తప్పేంటి? బ్రతకడానికి 100 మార్గాలు. సర్లే, ఎంతో చెప్పు. ఓ 1000 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళు. నా దగ్గర 250 ఉన్నాయి. 250? ఆ, 250కి ఏమొస్తాయి? 2 కిలోల ఉల్లిపాయలు రావు. పేదోడి బాబు, నువ్వు పేదోడివే. ఒకరికొకరం సాయం చేసుకోపోతే ఎట్టా? పేదోడికి ఉన్నోడు సాయం చేయాలి గాని పేదోడికి పేదోడు సాయం చేస్తే పేదోడు పేదోడుగానే మిగిలిపోతాడు. సర్లే, ఇచ్చి తీసుకెళ్ళు.
మహేష్, అతనే ముక్కంటి. అతనా? ఏ నమ్మకం కలగడం లేదా? కాదు, మీరేదో అతను క్రిమినల్, క్రియేటర్, మేధావి, ప్రతి సృష్టికర్త, క్రైమ్లో 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. అతన్ని చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు. మేధావులందరూ ఇలాగే ఉంటారు. వాడు చూడ్డానికి ఇలాగే ఉంటాడు, కానీ వాడి వెనుక చాలా పెద్ద లోకం ఉంది. ఆ లోకంలో అతను చాలా మందిని ప్రతిసృష్టి చేశాడు. పద. నమస్తే అయ్యా. నమస్తే. అమ్మవారి బొమ్మలా, అయ్యవారి బొమ్మలా, వినాయకుడి బొమ్మలా, ఏవి కావాలయ్యా? ఎన్ని కావాలో చెప్పండి. 2 రోజుల ముందు చెప్తే తయారు చేసి ఇచ్చేస్తాను. మాకు కావాల్సింది దేవుడి బొమ్మలు కాదు, మనుషుల బొమ్మలు. అయ్యా, నువ్వు విన్నది కరెక్టే, మనుషుల బొమ్మలు. రాజకీయ నాయకుల బొమ్మలా, లేక ఎన్కౌంటర్లో పోయిన పోలీసోళ్ల బొమ్మలా? సెలబ్రిటీస్ బొమ్మలు కాదు, మోల్డ్స్, మనుషుల మోల్డ్స్. వన్ మినిట్. వెళ్దామా? పద. వెనక్కి కూర్చో. కమ్ బ్యాక్. ఇల్లు తెలుసా? చెప్పాలా? చెప్పు. పద, దారి చూపిస్తా. దారి చూపిస్తావనే నీ దగ్గరికి వచ్చాం. చూపిస్తా.
ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా క్రైమే కదా? నేను నీకు చెప్పలేదే. ఒక క్రిమినల్తో అవసరం పడేది ఇంకో క్రిమినల్కి. చెప్పానుగా, హీఈస్ జీనియస్.